జార్ఖండ్ లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో గెలిచేదెవరు? ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి? అటు మహారాష్ట్రలో బీజేపీ అగ్రనేతలంతా మోహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సుడిగాలి పర్యటన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అటు కాంగ్రెస్ కూటమి సైతం గెలుపు కోసం సర్వశక్తిలో ఒడ్డుతోంది. ప్రజాకర్షక పథకాలు, బంగ్లాదేశ్ చొరబాట్లే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జార్ఖండ్ శాసనసభ తొలి విడతలో భాగంగా 43 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 81 స్థానాలున్నాయి. 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. జార్ఖండ్ లో ప్రధాన పోటీ 2 కూటముల మధ్య నెలకొంది. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటములు పరస్పరం తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక పథకాలు, బంగ్లాదేశ్ చొరబాట్లే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ 43 సీట్లలో ఎన్డీఏ 17 చోట్ల, ఎన్డీ కూటమి 26 చోట్ల విజయం సాధించాయి. సంక్షేమ పథకాల ద్వారా తొలి విడతలో పైచేయి సాధిస్తామని ఇండియా కూటమి అంటోంది. గిరిజన ప్రాంతాల్లో తమకున్న బలం కలిసి వస్తుందని జేఎంఎం భావిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి జనాకర్షణ ఓట్లు తెచ్చిపెడుతుందని నమ్ముతోంది. మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు కావడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక మహారాష్ట్రలో మరాఠాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈసారి బీజేపీ కూటమి గెలిచి ఎక్కువ సీట్లొస్తే మాత్రం మరాఠేతర వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది. ఓబీసీని సీఎం పీఠం వరించే ఛాన్స్ కనిపిస్తోంది. మరాఠాల ప్రభావం రాను రాజకీయాల్లో తగ్గుతోంది. మరాఠాల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలడమే దీనికి ప్రధాన కారణం. నాన్ మరాఠా ఓబీసీలు, బ్రాహ్మణులను ఒక్కటి చేసే అధికారం చేపట్టొచ్చన్న ఆశతో ఉంది బీజేపీ. మహారాష్ట్రలో మరాఠా ఓటర్లు 28% ఉన్నారు. తమకు ఓబీసీ స్టేటస్ కావాలంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి ఎన్డీఏ సర్కార్ తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వరంగా మారాయి. ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో వారు పీహెచ్డీ చేశారంటూ దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రపూర్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భాజపా, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మహారాష్ట్ర గత 2.5 ఏళ్లలో డబుల్ స్పీడ్ తో అభివృద్ధి చెందిందన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ గడ్డపై 12 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ కుట్రను భగ్నం చేసేందుకు జనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. महाराष्ट्र के किसानों को केंद्र और राज्य सरकार की योजनाओं का फायदा भी डबल मिल रहा है. यानी पीएम किसान सम्मान निधि और नमो शेतकरी योजना का दोनों का एक साथ लाभ, डबल पैसा. अगले 5 वर्षों में किसानों का फायदा भी बढ़ेगा, उन्हें नए अवसर भी मिलेंगे. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం మహారాష్ట్రలోనే మఖాం వేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో బ్రిటిష్ వారి పాలన కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేదని, ఖర్గే కుటుంబం నివసించిన గ్రామం కూడా నిజాం ఆధీనంలో ఉండేదన్నారు. హిందువులు లక్ష్యంగా చేసిన దాడుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఖర్గే ఇల్లు కాలిపోయిందని, ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారని యోగి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. కనిపించిన ప్రతి భూమి, ఆస్తి తమదేనంటూ వాటిని వక్ఫ్ బోర్డు తమ నియంత్రణలోకి తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో మార్పులు తీసుకురావడానికి, సంబంధిత చట్టాన్ని సవరించడానికి సమయం వచ్చిందని చెప్పారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో హిందూ ఓటర్లను ఏకం చేయాలనుకుంటోంది బీజేపీ. ఈ పాచిక పారుతుందో లేదో చూడాలి అంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.